నమస్తే ఫ్రెండ్స్, నేను మీ శ్రావణి హర్ష. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ మన కథ కాలం చెప్పిన సమాధానం. కథని చివరి వరకు వినండి. నచ్చితే కనుక ఖచ్చితంగా తప్పకుండా ఒక్క లైక్ చేయండి. ఈ కథ పైన మీ విలువైన స్పందనని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. కొత్తవారు ఎవరైనా చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక అమ్మాయి తన వృద్ధ తల్లిదండ్రుల కోసం తన సుఖాలు సంతోషాలు వదులుకుంది. తను ప్రేమించిన వాడితో పెళ్లి కూడా కాదనుకుని కుటుంబం కోసమే కష్టపడింది. అలాంటి తన విషయంలో ఆ తల్లిదండ్రులు చేసిన పని ఏమిటో ఈ కథలో మనం విందాము. రూప తన తండ్రి మూలుగుల శబ్దం విని గుమ్మం నుండి బయటకు వచ్చిందల్లా ఒక్కసారిగా ఆగిపోయింది. రూప, త్వరగా రా, ఏమైంది? అకస్మాత్తుగా ఎందుకు ఆగిపోయావు అన్నాడు సంజయ్. వెంటనే రూప, నేను ఈ పని చేయలేను సంజయ్, నేను నీతో పాటు రాలేను, నన్ను వదిలేయ్ అనగానే సంజయ్, అలా అనొద్దు రూప, మనల్ని ఎవరైనా చూడకముందే ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం పదా అన్నాడు. వెంటనే రూప కళ్ళల్లోంచి ధారాపాతంగా కన్నీళ్లు కారడం ప్రారంభించాయి. రూప, ఏమైంది? ఎందుకీ కన్నీళ్లు? ఏదో ఒకటి చెప్పు అని సంజయ్ అనగానే, నన్ను క్షమించు సంజయ్, దయచేసి నా గురించి ఆలోచించొద్దు. నేను ఇలా నా తల్లిదండ్రుల్ని మోసం చేసి నీతో పాటు వచ్చేయలేను. నా మనస్సాక్షి నన్ను నిందిస్తుంది అంటూ ఏడుస్తూనే ఉంది. రూప కన్నీళ్లు చూడగానే తన పరిస్థితి చూసి సంజయ్ ఏమీ మాట్లాడలేని పరిస్థితుల్లో ఉన్నాడు. సంజయ్ చాలా ప్రయత్నించాడు, రూపకి చాలా వివరించి చెప్పాడు. కానీ రూప ఇంటి నుంచి బయటకు వెళ్ళడానికి సిద్ధంగా లేదు. ఇక నుంచి నువ్వు నా జీవితం నుంచి వెళ్ళిపో, వీలైతే నన్ను మర్చిపో అని చెబుతూ సంజయ్తో వెళ్ళడానికి నిరాకరించింది. రూపా, అలా అనొద్దు, నువ్వు లేకుండా నేను బ్రతకలేను. ఒక్కసారి మన పెళ్లి జరిగిపోతే అంతా సవ్యంగా జరుగుతుంది అంటూ సంజయ్ గట్టిగా అన్నాడు. వెంటనే రూప, నీకు మా అమ్మ గురించి తెలియదు, ఆవిడ ఈ పెళ్లిని అంగీకరించదు. మా నాన్న ఇప్పుడు మంచంలో ఉన్నారు, ఆయన్ని వదిలేసి ఇంత నిస్సహాయ స్థితిలో నా సుఖం నేను చూసుకోలేను. నా ఈ నిర్ణయం వల్ల నా ఇద్దరు చెల్లెళ్ల భవిష్యత్తు నాశనం అయిపోతుంది. నేను అంత పెద్ద పాపం చెయ్యలేను. నువ్వు నన్ను మర్చిపోయి నీ జీవితంలో ముందుకు సాగు, ఒక మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేసుకో అని చెప్పగానే సంజయ్, నువ్వు చెప్తున్నంత సులభం కాదు రూపా, నేను నిన్ను మర్చిపోవడం. నన్ను తీసుకెళ్ళిపోమ్మని పట్టుపట్టింది నువ్వే కదా, నీ కోరిక ప్రకారమే కదా నేను ఇప్పుడు ఇక్కడికి వచ్చాను. నీకంటే చాలా వయసులో పెద్ద వయసున్న వాడితో పెళ్లి జరుగుతుందనే కదా నువ్వు భయపడి పని చేయాలనుకున్నావు. ఇప్పుడు నువ్వు రానని మొండికేస్తే ఎలాగా అని మాట్లాడుతూ ఉన్నప్పుడు సంజయ్ కళ్ళ నుంచి కూడా నీళ్లు కారడం మొదలయ్యాయి. వెంటనే రూప, నేను చాలా నిస్సహాయ పరిస్థితుల్లో ఉన్నాను, నా నిస్సహాయతను అర్థం చేసుకొని నన్ను మర్చిపోవడానికి ప్రయత్నించు అని చెప్పి రూప తన గదిలోకి వెళ్ళిపోయింది. ప్రభాకర్ గారి గదిలో నుంచి అప్పుడప్పుడు దగ్గు శబ్దం వినిపిస్తూ ఉంది. తండ్రి మూలుగుల శబ్దం విని రూప వచ్చి తండ్రి దగ్గరే కూర్చుంది. ప్రభాకర్ గారు ఈ రోజు జరగబోతున్న సంఘటనని ముందే ఊహించుండొచ్చు, అందుకే ఆయన మెలకువగానే ఉన్నట్టున్నారు. నాన్న, మీరు ఇంకా నిద్రపోలేదా అని రూప అడగగానే, నాకు ఈ రోజు ఎందుకో నిద్ర పట్టలేదమ్మా అన్నారు ప్రభాకర్ గారు. వెంటనే రూప, నాన్న మీకేమైనా కావాలా, మీరెందుకు నిద్రపోలేదు అని అడగగానే, రూప, నువ్వు నాతో ఏదైనా చెప్పాలనుకుంటున్నావా? నువ్వు నాతో ఏదైనా బాధని పంచుకోవాలి అని అనుకుంటే నిస్సందేహంగా పంచుకోవచ్చు అన్నారు ఆయన. వెంటనే ఒక్కసారిగా ఆ మాటలకి రూప మనసు చివుక్కుమంది. ప్రభాకర్ గారు కూడా రూప సంజయ్ ఒకరినొకరు ప్రేమించుకుంటున్నారు అన్న విషయం ఆయనకి తెలుసు. రూప సంజయ్ ఈ రోజు ఇంటి నుంచి పారిపోతున్నారు అన్న విషయం కూడా ప్రభాకర్ గారికి ఆల్రెడీ అర్థమైంది. ప్రభాకర్ గారికి కూడా సంజయ్ అంటే చాలా ఇష్టం, కానీ విమల గారికి సంజయ్ అంటే అస్సలు ఇష్టం ఉండదు. వెంటనే ప్రభాకర్ గారు, నన్ను క్షమించు రూపా, నా వల్లే నీ సంతోషాలన్నీ దూరం అవుతున్నాయి. నీకు మంచి భవిష్యత్తునివ్వడానికి బదులుగా నేనే నీకు భారంగా మారాను అని చెబుతూ ఉన్నప్పుడు ప్రభాకర్ గారి కళ్ళ నుంచి నీళ్లు కారడం మొదలుపెట్టాయి. నాన్న, మీరే నా ఆనందం, నువ్వు ఆరోగ్యంగా ఉంటే నాకు అంతకంటే సంతోషం లేదు అంటూ రూప పొంగి వస్తున్న దుఃఖాన్ని ఆపుకోవడానికి సాయశక్తులా ప్రయత్నిస్తూ చెప్పింది. సంజయ్ ఎంత మంచివాడో విమల గారు కూడా అర్థం చేసుకోవాలని ప్రభాకర్ గారు కోరుకుంటున్నారు. సంజయ్ నిజమైన ప్రేమికుడు మాత్రమే కాదు, మంచి వ్యక్తి కూడా. అతని మనసు చిన్నపిల్లల మనసు కంటే స్వచ్ఛమైంది, పెద్దల్ని చాలా గౌరవిస్తాడు. విమల గారు సంజయ్ని ఎప్పుడు అర్థం చేసుకుంటారా అని ఆలోచించడం మొదలుపెట్టారు ప్రభాకర్ గారు.
సంజయ్ మంచితనం, మర్యాద, నిజాయితీ ప్రభాకర్ గారికి చాలా నచ్చింది. రూప సంజయ్ల మధ్య ప్రేమ పెరుగుతూ ఉన్నప్పుడు అది గమనించిన ప్రభాకర్ గారు చాలా సంతోషించారు. ఏదో ఒక రోజు విమలా గారు కూడా వాళ్ళిద్దరి మధ్య ఉన్న అనురాగాన్ని అర్థం చేసుకుంటారు అని అనుకున్నారు. కానీ ఏ దేవుడు వాళ్ళని శిక్షిస్తున్నాడో తెలీదు. ఈ రోజు ప్రభాకర్ గారు ఆరోగ్యంగా ఉండుంటే ఖచ్చితంగా తన కూతురు కోరికను తీర్చే ప్రయత్నం చేసేవారు. కుటుంబ కలహాల కారణంగా బీపీ పెరగడం వల్ల ప్రభాకర్ గారు పక్షవాతంతో మంచానికే పరిమితమయ్యారు. వెంటనే రూప, నాన్న, జరిగిందాన్ని మనం మార్చలేము, మీరు బాధపడకండి, అంతా బాగానే జరుగుతుంది, త్వరలోనే పరిస్థితులన్నింటినీ నేను చక్కబెడతాను అని చెప్పింది. ప్రభాకర్ గారి ఆరోగ్య పరిస్థితుల వల్ల విమల గారు రూప ఇంకా సంజయ్ల ప్రేమని అర్థం చేసుకోని కారణంగా రూప సంజయ్లు ఇంటి నుంచి పారిపోయి పెళ్లి చేసుకోవాలని భావించాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. కానీ రూప గుమ్మం దాటగానే ప్రభాకర్ గారి మూలుగుల శబ్దం విని తన అడుగులు ఆగిపోయాయి. ఇంత స్వార్థంగా నేను ఎలా ఆలోచించాను? మా నాన్న ఎప్పుడూ నా ఆనందాన్నే కోరుకునేవారు, నా సంతోషం కోసం పోరాడుతూనే ఉండేవారు. ఈ రోజు ఇలాంటి నిస్సహాయ స్థితిలో నా తండ్రిని వదిలేసి నా సుఖం నేను చూసుకోవాలా అని ఆలోచించి వెనక్కి వచ్చేసింది రూప. నాన్న, ఇప్పటికే చాలా ఆలస్యం అయిపోయింది, మీరు కళ్ళు మూసుకొని నిద్రపోవడానికి ప్రయత్నించండి అని చెప్పి ప్రభాకర్ గారికి బెడ్షీట్ కప్పి రూప టెర్రస్ మీదకి వెళ్ళిపోయింది. నా సంతోషం గురించి ఆలోచించి నేను ఎంత పెద్ద నిర్ణయం తీసుకోబోయాను. ఈ రోజు నేను ఇంటి నుంచి వెళ్ళిపోయి ఉండుంటే మా అమ్మ పరిస్థితి ఏమై ఉండేది? ఒకవైపు నాన్న ఆరోగ్యం బాగోలేదు, ఇంకోవైపు ఇద్దరు చెల్లెళ్ల భవిష్యత్తు, కుటుంబ గౌరవం అంతా నా చేతుల్లోనే ఉంది. నా అజ్ఞానం వల్ల వాళ్ళ భవిష్యత్తు కూడా నాశనం అయిపోయి ఉండేది. అయితే సంజయ్ సంగతి ఏమిటి? నాతో పాటు తను ఎంతో బాధని అనుభవిస్తున్నాడు. ఆ బాధని అనుభవించడానికి తను చేసిన తప్పేమిటి అని ఆలోచిస్తూనే సంజయ్ ఆలోచనలు రాగానే రూప వెక్కి వెక్కి ఏడవడం మొదలుపెట్టింది. రూప చాలా అందంగా ఉంటుంది. తన వయసు ఇప్పుడు 22 ఏళ్లు మాత్రమే. తనని ఎవరు చూసినా తన అందానికి ఆకర్షితులవుతారు. రూపకి తన తల్లిదండ్రులతో పాటు తనకంటే 3 ఏళ్లు చిన్నవాళ్లైన ఇద్దరు చెల్లెళ్ళు కూడా ఉన్నారు. ఈ విషయాలన్నీ ఆలోచించుకుంటూనే రూప నిద్రలోకి జారుకుంది. ఉదయాన్నే తల్లి విమలా గారు, రూపా, రూపా, ఎక్కడికి వెళ్ళావు అంటూ అరుస్తున్న అరుపుల శబ్దం విని కళ్ళు తెరిచింది రూప. వెంటనే గబగబా మొహం కడుక్కొని కిందికొచ్చింది. అమ్మా, పొద్దు పొద్దున్నే ఎందుకిలా అరుస్తున్నావు అని రూప అడగగానే, ఆ విషయం పక్కన పెట్టు, నీ కళ్ళు ఎందుకింత ఎర్రగా అయ్యాయి? నువ్వు రాత్రి సరిగ్గా నిద్రపోలేదా ఏమిటి అని విమలా గారు అడగగానే, లేదమ్మా, కంట్లో ఏదో పడింది, నేను కళ్ళని నలపగానే ఎర్రగా మారిపోయాయి అంటూ రూప అబద్ధం చెప్పేసింది. సరే అయితే ఒక్క విషయం చెప్తున్నాను విను. ఆకాష్ ఈ రోజు నిన్ను చూడ్డానికి రాబోతున్నాడు. నువ్వు తొందరగా స్నానం చేసి రెడీ అవ్వు. మొన్న సంక్రాంతికి కొన్న కొత్త డ్రెస్ వేసుకో, అది నీకు చాలా బాగుంటుంది అని విమలా గారు అనగానే రూప, అమ్మా, ఇదంతా నువ్వు ఎందుకు చేస్తున్నావు? నా గురించి నీకు బాగా తెలుసు అనగానే విమలా గారు అరుస్తూ, అవును, నీ గురించి నాకు బాగా తెలుసు. నీకు ఆ సంజయ్ అంటే ఇష్టం అని కూడా నాకు తెలుసు. కనీసం సొంత ఇల్లు కూడా లేనివాడు ఆ టీచర్ ఉద్యోగం చేసి ఎంతని సంపాదిస్తాడు? మీ నాన్న ఎంత సంపాదిస్తాడో అంతే సంపాదిస్తాడు. వాణ్ణి పెళ్లి చేసుకుంటే నీ బ్రతుకిప్పుడు ఎలా ఉందో ఆ తర్వాత కూడా అలాగే ఉంటుంది. సరైన ఆహారం, సరైన బట్టలు కూడా ఉండవు అనగానే రూప, అమ్మా, నువ్వు పదే పదే నాన్నని ఎందుకు అవమానిస్తున్నావు? ఇవన్నీ నాకు నచ్చవని నీకు తెలుసు కదా. నీ ఇష్టాల కోసం నా జీవితాన్ని ఎందుకు నాశనం చేస్తావు అని రూప అనగానే విమలా గారు కోపంగా, ఈ ఆకాష్ మన చుట్టాల అబ్బాయి, చూడ్డానికి చాలా బాగుంటాడు, ఇల్లు కూడా చాలా బాగుంది, పెద్ద వ్యాపారం కూడా ఉంది. నువ్వు ఆకాష్ని పెళ్లి చేసుకుంటే నువ్వు ధనవంతుల ఇంటికి కోడలైపోతావు. అలా అయితే నీ చెల్లెళ్ళిద్దరి భవిష్యత్తు కూడా బాగుపడుతుంది అని చెప్పగానే రూప, అమ్మా, ఆల్రెడీ పెళ్ళయ్యి భార్య పోయిన వ్యక్తికి నీ కూతుర్నిచ్చి పెళ్లి చేస్తున్నాననే బాధ నీకు లేదా? నేను కష్టపడి సంపాదించి నా చెల్లెళ్ళ జీవితాలని మెరుగుపరుస్తాను. నీకు చదువు లేకపోవడం వల్ల, ఎలాంటి ఉద్యోగము సంపాదించలేక నాన్నగారి వైద్యానికి అయ్యే ఖర్చుల కోసం క్రమక్రమంగా మన నగలన్నీ అమ్మేశావు.
ఇప్పుడు తొందరలోనే నేను ఇంకా చెల్లెళ్ళు కూడా సంపాదించడం మొదలు పెడతాము. నాన్న మునుపటిలాగా ఆరోగ్యవంతంగా తయారవుతారు అంటూ రూప తన తల్లిని ఒప్పించేందుకు ప్రయత్నించింది. నీ తప్పుడు హామీలతో మన జీవితం నడవదు. రూపా, నేను చెప్పేది జాగ్రత్తగా విను. ఆకాష్ నీ బాధ్యతలన్నీ తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. నువ్వు ఈ పెళ్లికి ఓకే చెప్పు. నిన్ను పెళ్లి చేసుకున్న తర్వాత మన కుటుంబం బాధ్యతలు కూడా తనే తీసుకోవడానికి రెడీగా ఉన్నాడు ఆకాష్ అని చెప్పగానే రూప, అమ్మా, మన ఇంట్లో డబ్బులకి కొరతగా ఉంది, కాదనను. కాబట్టే నువ్వు నాకు ఈ పెళ్లి చేయాలనుకుంటున్నావు. కానీ నువ్వేమీ బాధపడొద్దమ్మా. నేను త్వరలోనే మరొక మంచి ఉద్యోగం వెతుక్కుంటాను. అప్పటి వరకు నేను ట్యూషన్స్ చెప్పి సంపాదించిన డబ్బులతోనే మనం బ్రతుకుదాం. కొన్ని రోజుల్లో అంతా సెట్ అవుతుందమ్మా అంటూ విమలా గారిని ఒప్పించడానికి ప్రయత్నించింది రూప. కానీ విమలా గారు ఏమీ వినే పరిస్థితుల్లో లేరు. రూపా, నువ్వు నేను చెప్పినట్టు విని తీరాల్సిందే. ఆ సంజయ్ని పెళ్లి చేసుకోవడానికి నేను అస్సలు ఒప్పుకోను అనగానే రూప, అమ్మా, నేను సంజయ్ని పెళ్లి చేసుకుంటానని నువ్వు భయపడిపోతున్నావేమో. నేను అలా చెయ్యనమ్మా. నేను అసలు పెళ్లే చేసుకోను. ఇది నా నిర్ణయం అని చెప్పి రూప గబగబా తన గదిలోకి వెళ్ళిపోయి మంచం మీద పడుకొని ఏడవడం ప్రారంభించింది. కాసేపయ్యాక లేచి స్నానం చేసి రెడీ అవడం మొదలుపెట్టింది. తన కళ్ళల్లో ఏదో నిర్ణయానికి సంబంధించిన మెరుపు కనబడుతోంది. అప్పుడే విమలా గారు రూప గదిలోకొచ్చి, రూపా, నువ్వు ఈ వైట్ డ్రెస్ వేసుకొని ఎక్కడికి వెళుతున్నావు? నేను నిన్ను మొన్న సంక్రాంతికి తెచ్చిన బ్లూ డ్రెస్ వేసుకోమన్నాను కదా. అయినా సరే ఈ వైట్ డ్రెస్ కూడా నీకు బాగానే ఉంది అని చెప్పగానే రూప తన తల్లి మాటలు పట్టించుకోకుండా షెల్ఫ్లోంచి తన సర్టిఫికెట్స్ ఉన్న ఫైల్ తీసి తన కాలేజీ ప్రిన్సిపల్ని కలవడానికి బయలుదేరింది. రూపా, నువ్వెక్కడికి వెళుతున్నావు? ఆ అబ్బాయి వాళ్ళు వస్తున్నారు. వాళ్ళకి నేను ఇప్పుడేం సమాధానం చెప్పాలి అని విమలా గారు అరుస్తూనే ఉన్నారు. కానీ రూప మాత్రం స్కూటీ తీసుకొని తన కాలేజీ ప్రిన్సిపల్ని ఉద్యోగం కోసం అడగడం కోసం బయలుదేరింది. కాలేజీకి చేరుకున్న తరువాత నేరుగా ప్రిన్సిపల్ మేడంని కలవడానికి వెళ్ళింది. నేను లోపలికి రావచ్చా మేడం అని రూప అడగగానే, హాయ్ రూప, రా కూర్చో అని ప్రిన్సిపల్ గారు అన్నారు. మేడం, మీరు నాకు ఫోన్ చేశారు. ఈ కాలేజీలో ఒక పోస్ట్ ఖాళీగా ఉందని అన్నారు కదా, ఆ విషయం గురించే మాట్లాడడానికి వచ్చాను అని చెప్పగానే ప్రిన్సిపల్ మేడం, రా రూప, కూర్చో, మీ నాన్నగారి గురించి తెలిసింది, ఆయన ఆరోగ్యం ఇప్పుడు ఎలా ఉంది అని అడగగానే రూప, ఇంకా ఏం మెరుగుపడలేదు మేడం, టైం పడుతుందని డాక్టర్లు చెప్తున్నారు. మా నాన్నగారి వైద్యానికి చాలా డబ్బులు ఖర్చు అవుతున్నాయి. దానివల్లే నేను చదువు మానేద్దామని ఆలోచిస్తున్నాను అనగానే ప్రిన్సిపల్ మేడం రమ్య నీ సమస్య గురించి అంతా చెప్పింది. బీకామ్ అకౌంట్స్ టీచరు అకస్మాత్తుగా ఉద్యోగం మానేశారు. అందుకే కాలేజీలో అకౌంట్స్లో నువ్వే టాపర్వి కదా, ఈ ఉద్యోగం నీకే ఇవ్వాలి అని అనుకుంటున్నాను. నువ్వు ఇక్కడే చదువుకుంటూ ఈ ఉద్యోగం కూడా చేయొచ్చు. నువ్వు ఈ ఉద్యోగంలో కూడా జాయిన్ అవుతే మీ అక్కా చెల్లెళ్ళ చదువులకు కూడా ఎలాంటి ఆటంకము ఉండదు. అంతేకాకుండా ఈ సంవత్సరం కాలేజీ ఫీజు కూడా మాఫీ చేద్దామని అనుకుంటున్నాము అని చెప్పగానే రూప చేతులు జోడించి, మేడం, మీరు నా సమస్యని పరిష్కరించేశారు. చాలా చాలా ధన్యవాదాలు. నేను ఇప్పుడు ఎంత సంతోషంగా ఉన్నానో మాటల్లో చెప్పలేను. ఈ రోజు మీరు నాకు దేవుడి కంటే ఎక్కువగా కనిపిస్తున్నారు అంటూ కృతజ్ఞతలు చెప్పింది రూప. వెంటనే ప్రిన్సిపల్ మేడం, మీరు ఎప్పటి నుంచి క్లాసెస్ తీసుకుంటారు అని అడిగింది. వెంటనే రూప, నేను ఈ రోజు నుంచే క్లాసెస్ మొదలు పెడతాను మేడం అని చెప్పింది. వెంటనే ప్రిన్సిపల్ మేడం, ఈ లెటర్ తీసుకొని విద్యా మేడంకి ఇవ్వండి. ఆవిడ మీకు అంతా వివరించి చెప్తారు. మీ టైం టేబుల్ గురించి ఆవిడే మీకు బోధిస్తారు అని చెప్పారు. ఈ రోజు రూప మనసులోంచి ఒక పెద్ద భారం తొలగిపోయింది. క్లాస్ స్టార్ట్ అవ్వడానికి ఇంకా టైం ఉంది. రూప కాలేజీ క్యాంటీన్లో బెంచ్ మీద కూర్చుంది. కాలేజీలో టైం దొరికినప్పుడల్లా సంజయ్తో కలిసి అక్కడికొచ్చి కూర్చునేది రూప. సంజయ్ రూపకి సూపర్ సీనియరు. కాలేజీలో చదువు పూర్తయ్యాక అక్కడే అకౌంట్స్ చెప్పడం మొదలుపెట్టాడు. ఆ విషయం గుర్తుకు రాగానే, భగవంతుడా, ఉద్యోగం వచ్చిందన్న ఆనందంలో ఈ విషయం నేను ఎలా మర్చిపోయాను? సంజయ్ ఉద్యోగం మానేశాడా? ఇప్పుడు అదే ఉద్యోగం నాకొచ్చిందా? అయినా సంజయ్ ఉద్యోగం ఎందుకు మానేశాడు? నా మీద కోపంతో ఊరు విడిచి వెళ్ళిపోలేదు కదా అన్న ఆలోచన రాగానే రూప కళ్ళు తడవడం మొదలుపెట్టాయి. అప్పుడు ఎవరో వెనక నుంచి,
రూప భుజం మీద చెయ్యి వేశారు. వెనక్కి తిరిగి చూసేసరికి సంజయ్ అక్కడున్నాడు. రూపని చూడగానే కలవడానికొచ్చాడు. నువ్వు కాలేజీకి రావడం చూసి నిన్ను కలవడానికొచ్చాను రూపా అని చెప్పగానే, ప్రిన్సిపల్ మేడము నన్ను అకౌంట్స్ టీచర్ ఉద్యోగానికి పిలిచారు, అకౌంట్స్ టీచర్ పోస్ట్ ఖాళీగా ఉందని చెప్పారు అని చెప్పగానే సంజయ్ కంగ్రాచులేషన్స్, ఇది చాలా మంచి విషయం అంటూ షేక్ హ్యాండ్ ఇచ్చాడు. వెంటనే రూప సంజయ్ కళ్ళల్లోకి చూస్తూ, నువ్వు ఉద్యోగం ఎందుకు వదిలేశావు అని అడిగింది. వెంటనే సంజయ్, 2 రోజుల క్రితమే ఒక పెద్ద కంపెనీలో ఇంటర్వ్యూ అటెండ్ అయ్యాను, నిన్ననే అక్కడి నుంచి నాకు కాల్ వచ్చింది, అందుకే నేను ఈ ఉద్యోగాన్ని వదిలేశాను అంటూ అటు ఇటు చూస్తూ అన్నాడు సంజయ్. సంజయ్ నిజం దాచడానికి ప్రయత్నిస్తున్నాడు. రూపని కంటికి రెప్పగా చూసుకోలేదేమోనని సంజయ్ భయపడుతున్నాడు. కొంత సమయం తర్వాత సంజయ్ మాట్లాడుతూ, రాత్రి ఏం జరిగిందో దాని గురించి నేను మాట్లాడాలి అని అనుకోవడం లేదు రూపా, నీ మనసులో ఏముందో నాకు తెలీదు, అయితే నా ప్రాణం ఉన్నంత వరకు నీ కోసం ఎదురు చూస్తూ ఉంటాను, ఇది చెప్పడానికే వచ్చాను. నేను ఇక బయలుదేరుతున్నాను. నేను నీ ప్రతి నిర్ణయాన్ని అంగీకరిస్తున్నాను. నీకేమైనా సహాయం కావాలంటే ఖచ్చితంగా నాకు తెలియజేయి అని చెప్పి సంజయ్ అక్కడి నుంచి లేచి వెళ్ళిపోయాడు. తన బాధని కన్నీళ్ళని చూపించి రూపని బాధ పెట్టాలి అని అనుకోలేదు సంజయ్. సంజయ్ కళ్ళల్లో కన్నీళ్లు కారడం రూప గమనించింది. అప్పుడే క్లాస్ బెల్ మోగింది. రూప లేచి క్లాస్ రూమ్కి వెళ్ళిపోయింది. ఆ తరువాత సంజయ్ ప్రిన్సిపల్ మేడం రూమ్లోకి వెళ్ళాడు. మేడం, నేను రూప కోసమే ఉద్యోగం వదిలేశాను అని మీరు రూపతో పొరపాటును కూడా చెప్పకండి. నేను తన చెల్లెళ్ళకి తనకి ఈ సంవత్సరం ఫీజు కూడా కట్టాను అన్న విషయం కూడా మీరు తనతో చెప్పకండి. ఆమె చాలా ఆత్మగౌరవం ఉన్న అమ్మాయి, ఎన్ని కష్టాల్లో ఉన్నా ఎవ్వరి సహాయము తీసుకోదు అని చెప్పగానే ప్రిన్సిపల్ మేడం, తన గురించి నాకు కూడా తెలుసు సంజయ్, మీరు దీని గురించి ఏమీ బాధపడకండి, నేను తనతో ఏమీ చెప్పనులే అన్నారు. సంజయ్ రూప కోసమే తన ఉద్యోగాన్ని వదిలేశాడు. ఎందుకంటే రూప చాలా అమాయకురాలు. తన ఉద్యోగం కోసం అక్కడా ఇక్కడా తిరిగితే తన అమాయకత్వాన్ని ఎవరైనా ఉపయోగించుకోవడానికి ప్రయత్నిస్తారు. ఇప్పటికే తను చాలా ఇబ్బందుల్లో ఉంది. ఇంట్లో తన కోసం తనకి డబుల్ వయసున్న వ్యక్తితో పెళ్లి చేయాలని చూస్తున్నారు. తన తల్లి విమలా గారు. రూప తండ్రి అనారోగ్యం పాలైనప్పటి నుంచి రూప పిల్లలకి ట్యూషన్లు చెప్పడం ప్రారంభించింది. తన కుటుంబం ఖర్చుల కోసం రూప చాలా కష్టపడుతుంది. ఆ మధ్య వయస్కుడైన ఆకాష్ని పెళ్లి చేసుకోవడం రూపకి ఇష్టం లేదు. అందుకే రాత్రికి రాత్రే సంజయ్తో వెళ్ళిపోవాలని నిర్ణయించుకుంది. కానీ తండ్రి గురించి, చెల్లెళ్ల గురించి, తల్లి గురించి ఆలోచించి ఆ నిర్ణయాన్ని విరమించుకుంది. అనుకున్నట్టుగానే ఆకాష్ వాళ్ళు రూపాన్ని చూడ్డానికి వచ్చారు. విమలా గారికి ఆకాష్ అందంగా కనిపించడం మొదలుపెట్టాడు. విమలా గారు రూపకి పదే పదే కాల్ చేస్తున్నారు. కానీ రూప ఫోన్ ఎత్తకుండా ఫోన్ బ్యాగ్లో పెట్టేసుకుంది. రూప కోసం ఆ సంబంధాన్ని తీసుకొచ్చిన విమలా గారి అక్క కాత్యాయని గారు విమలా గారితో, విమలా, నీ కూతురు లక్షణాలు అసలు ఏమీ బాగోలేదు, సాయంత్రం అయిపోయింది, తన నుంచి ఎలాంటి వార్త లేదు, తను ప్రేమించిన వాడితో ఎవరితోనైనా పారిపోయి ఉండొచ్చు, నేను ఇంత మంచి సంబంధాన్ని తన కోసం తీసుకొచ్చాను, ఈ సంబంధం గనక తను చేసుకుంటే మీ జీవితమే మారిపోయి ఉండేది అని మాట్లాడుతూ ఉండగానే రూప ఇంటికొచ్చింది. ఆకాష్కి కూడా రూప నచ్చింది. రూపని చూడగానే ఆకాష్ రూపని ఇష్టపడ్డాడు. వెంటనే విమలా గారు, మా రూపకి కేవలం 22 ఏళ్లే, ఇతనిని చూస్తుంటే దగ్గర 40 ఏళ్లకు పైనే వయసున్నట్టుగా అనిపిస్తుంది అనగానే విమలా గారి అక్క కాత్యాయని గారు, నీకేం తెలుసు, ఏం మాట్లాడుతున్నావు నువ్వు, పూర్వకాలంలో కూడా ఇలాంటి వివాహాలు జరిగేవి కదా, 15 ఏళ్ల వయసు తేడా ఉంటే అది పెద్ద తేడా ఏం కాదులే అని చెప్పారు. విమలా గారి తల్లి ప్రేమ ఎక్కడికి వెళ్ళిపోయిందో తెలియదు. తన అక్క మాటలే తన మనసు మీద ప్రభావం చూపించడం మొదలయ్యాయి. ఇక రూపకి ఆకాష్తో నిశ్చితార్థం కార్యక్రమాలు కూడా ప్రారంభించేసింది. అదంతా చూసి రూప చెలించిపోయింది. త్వరగా వచ్చి ఆ సామాన్లన్నీ తీసుకుని దూరంగా విసిరేసింది. రూప ఉగ్రరూపాన్ని చూసి విమలా గారు భయపడిపోయారు. వెంటనే విమలా గారి అక్క కాత్యాయని, విమలా, ఆడపిల్లల్ని ఎలా పెంచాలో నీకు తెలియదా, ఏంటి దురుసు ప్రవర్తన, ఇంటికొచ్చిన వాళ్ళని ఇలా అవమానిస్తారా అనగానే విమలా గారు రూప చెంపని చెళ్ళుమనిపించారు. తను మీ పెద్దమ్మ, నీ మంచి కోసమే ఇదంతా చేస్తుంది, తను నీకు తల్లి లాంటిది, అందుకే నీ కోసం ఇంత మంచి సంబంధం తెచ్చింది,
ఆకాష్కి చాలా ఆస్తుంది. ఎవరో అనుభవించడం కంటే నువ్వే అనుభవిస్తే మంచిదని తను నీకు ఈ సంబంధం సెట్ చేయాలని చూస్తూ ఉంటే నువ్వు ఇలా ప్రవర్తిస్తావా అంటూ విమల గారు కూతురికి పెళ్లి చేసేస్తే తమ కష్టాలన్నీ దూరం అయిపోతాయి, ఇక విలాసవంతంగా బ్రతకొచ్చు, అందుకే రూప జీవితం ఏమైపోయినా పర్వాలేదు అని అనుకుంటుంది. వెంటనే రూప, అమ్మా నువ్వు ఒక తల్లివేగా, స్వయంగా కూతుర్ల జీవితాన్ని నువ్వు నాశనం చేస్తావా? నీ కూతురు జీవితం నాశనం అయిపోతే నీకు ఆనందం లభిస్తుందా? అలా వచ్చే డబ్బుతో నువ్వు సంతోషంగా ఉండగలవా? ఈ ఆకాష్ తన భార్యని చంపేసి ఇప్పుడు నాతో పెళ్లికి సిద్ధమయ్యాడు, రేపు నన్ను కూడా చంపేస్తే అని అడగగానే విమలా గారు కాసేపు మౌనంగా కూర్చున్నారు. బహుశా తను తన తప్పును గుర్తించడం ప్రారంభించింది. వెంటనే కాత్యాయని గారు, విమల, నీ కూతురు మాటలన్నీ వినడానికి నా దగ్గర సమయం లేదు. నువ్వు అవునను కాదను నీ నిర్ణయం చెప్పేసేయి. ఇంత మంచి సంబంధం చెడగొట్టుకొని ఏడవాలనుకుంటే ఏడువు అని మాట్లాడుతూ ఉండగానే విమలా గారు కూతురు మాటలకి పశ్చాత్తాపడుతూ, అక్క నీకు కూతుళ్ళు లేరు, ఇక నా బాధ నీకెలా తెలుస్తుంది? డబ్బు కాసుపడి నా కూతురు జీవితాన్ని నేను బలివ్వాలి అని అనుకున్నాను, కానీ ఇక ఇప్పుడు అలా జరగదు. నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో, మాకు ఎలాంటి సంబంధము వద్దు అంటూ విమలా గారు తన అక్క కాత్యాయనిని వెళ్ళిపోమని చెప్పారు. కూతురు మాటలకి నాకు బుద్ధొచ్చింది, నేను అవమానించక ముందే ఇక్కడి నుంచి నువ్వు వెళ్ళు అనగానే కాత్యాయని గారు, నీ కూతురు నీ మనసుని ప్రభావితం చేస్తుంది, నువ్వు బాగా ఆలోచించుకొని ఏదో ఒక నిర్ణయం తీసుకో అని చెప్పగానే, అక్క నువ్వు ముందు నా ఇంటి నుంచి బయలుదేరు అని చెప్పి విమలా గారు, ఆకాష్ ఇంకా కాత్యాయని గారు బయటకు వెళ్ళగానే తలుపులు మూసేశారు. కూతుర్ని కౌగిలించుకొని విమలా గారు, నన్ను క్షమించు రూపా, స్వయంగా నా సొంత కూతురు జీవితాన్ని నేనే నాశనం చేయాలని చూశాను, నా కూతురు జీవితాన్ని నేనే స్వయంగా కష్టాల పాలు చేయాలి అని అనుకున్నాను అంటూ విమలా గారు ఏడవడం మొదలు పెట్టారు. అమ్మా నువ్వు ఏడవద్దు, అంతా బాగానే జరిగింది కదా, అయినా ముందే నువ్వు మీ అక్క మాటలు విని నాన్నతో గొడవ పెట్టుకోకుండా ఉండుంటే నాన్న ఈరోజు మంచాన పడి ఉండేవారు కాదు అని మాట్లాడుతూనే, ఇంట్లో ఇంత గొడవ జరుగుతూ ఉంటే నాన్న మౌనంగా ఎందుకున్నారు? నాన్న గదిలో నుంచి ఎలాంటి శబ్దము రావడం లేదేంటి అంటూ రూప పరిగెత్తుకుంటూ ప్రభాకర్ గారి గదిలోకి వెళ్ళింది. ప్రభాకర్ గారిని మంచం మీద నుంచి లేపడానికి ప్రయత్నించింది. ఆయన నిద్రపోతూనే ఉన్నారు. రూపకి అనుమానంగా అనిపించింది. అమ్మా ఏం జరిగింది, నిజం చెప్పు, నాన్నెందుకు ఇలా నిద్రపోతున్నారు అని అడిగినప్పుడు విమలా గారు, నన్ను క్షమించమ్మా రూపా, ఇవాళ జరగబోయే ఆచారాల సమయంలో ఎలాంటి ఆటంకము కలగకుండా ఉండేందుకు మీ నాన్నకి జ్యూస్లో నిద్రమత్తు మాత్రలు కలిపిచ్చాను, దయచేసి నన్ను క్షమించండి, మా అక్క చెప్పడం వల్లే నేను ఇదంతా చేశాను అని ఏడవడం మొదలుపెట్టారు విమలా గారు. అమ్మా ఇవన్నీ మర్చిపో, ఇప్పటి వరకు ఏదైతే జరిగిందో ఆ విషయాలన్నీ ఒక పీడకలలా మర్చిపోదాం, రేపటి నుంచి మనం కొత్త జీవితాన్ని ప్రారంభిద్దాం, నాకు కాలేజీలో ఉద్యోగం కూడా వచ్చింది, చెల్లెళ్ళ కాలేజీ ఫీజు నా కాలేజీ ఫీజు కూడా మాఫీ చేసేశారు మా ప్రిన్సిపల్ మేడం అని ఆనందంగా చెప్పింది రూప. తర్వాత రోజు నుంచి రూప కాలేజీకి వెళ్ళడం మొదలుపెట్టింది. రోజు విమలా గారు ప్రభాకర్ గారిని ఫిజియోథెరపిస్ట్ దగ్గరకు తీసుకెళ్లడం కూడా మొదలు పెట్టారు. సమయం కూడా వేగంగా నడుస్తూనే ఉంది. అలా 5 ఏళ్లు గడిచిపోయాయి. రూపకి ఒక పెద్ద కంపెనీలో ఇంటర్వ్యూ కాల్ వచ్చింది. రూప ఆ ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యింది. ఆ ఇంటర్వ్యూలో రూప సెలెక్ట్ అయ్యింది. రూప చెల్లెళ్ళిద్దరి చదువులు కూడా పూర్తయ్యాయి. ప్రభాకర్ గారి ఆరోగ్యం కూడా మెల్లమెల్లగా కుదుట పడుతూ వచ్చింది. రూప రోజు కాలేజీలో టీచింగ్కి వెళ్ళినప్పుడు క్యాంటీన్లో అదే బెంచ్ మీద కూర్చుని సంజయ్నే గుర్తు చేసుకుంటూ కొన్ని క్షణాలు గడిపేది. పరిస్థితులన్నీ చక్కబడ్డాయి. ఇక ఇప్పటికైనా పెళ్లి చేసుకోమని రూపని విమల గారు పదే పదే అడుగుతున్నారు. కానీ రూప మాత్రం ప్రతిసారి నిరాకరిస్తూనే వచ్చింది. సంజయ్ ఎక్కడికి వెళ్ళాడు అన్న విషయం రూపకి తెలియదు. రూప కిటికీ దగ్గర నిలబడి తన చెల్లెల కోసం ఎదురు చూస్తూ ఉంది. ఒక 2 కళ్ళు తననే చూస్తున్నాయి అనే విషయం తనకు కూడా తెలియదు. రూప పదే పదే సంజయ్ గురించి ఆలోచిస్తూ ఉంది. బహుశా తన ఇంటికి కొంత దూరంలో కారులో కూర్చుని తననే చూస్తున్నది సంజయ్ అనే విషయం రూపకి తెలియదు. సంజయ్ నల్ల కళ్ళద్దాలు, బ్లూ కలర్ సూటు వేసుకుని హీరోలా కనిపిస్తున్నాడు. పాత సంజయ్కి ఇప్పటి సంజయ్కి కొంచెం కూడా పొంతన లేదు. రూప ఒక్కసారి చూడగానే సంజయ్ను గుర్తుపట్టలేకపోయింది.
కానీ ఎవరో తెలిసిన వ్యక్తిలా అనిపించడం ప్రారంభించారు. సంజయ్ చాలాసేపటి నుంచి రూపనే చూస్తూనే ఉన్నాడు. ఆ కారులో కూర్చున్న వ్యక్తి తననే గమనిస్తూ ఉండడం రూపకు కూడా అర్థమైంది. తను గబగబా కిటికీ మూసేసి లోపలికొచ్చేసింది. రూప కోసం కాలేజీలో ఉద్యోగం వదులుకున్న తరువాత సంజయ్ ఉద్యోగం కోసం చాలా ఇంటర్వ్యూలకు వెళ్ళాడు. కానీ ఎక్కడా ఉద్యోగం పొందలేకపోయాడు. తనకి తల్లిదండ్రులు, నా అనుకునే వాళ్ళు ఎవ్వరూ లేకపోవటంతో ఒంటరిగా జీవిస్తూ ట్యూషన్లు చెబుతూ కష్టపడి బ్రతికాడు. ఒకరోజు అనుకోకుండా జరిగిన సంఘటన సంజయ్ జీవితాన్నే మార్చేసింది. ఒకరోజు సంజయ్ ఇంటర్వ్యూకి వెళుతూ దారిలో హైవే మీద నిలబడి బస్సు కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. అప్పుడే ఒక అదుపు తప్పిన కారు సిగ్నల్ని క్రాస్ చేసేసి మరో కారుని ఢీకొట్టి వేగంగా వెళ్ళిపోయింది. కారులో ప్రయాణిస్తున్న దంపతులకి తీవ్రంగా గాయాలయ్యాయి. జనాలు మాత్రం యాక్సిడెంట్ వీడియోలు తీసుకోవడం, అక్కడ సెల్ఫీలు తీసుకోవడంలో నిమగ్నం అయిపోయారు. సంజయ్ వెంటనే పరిగెత్తుకుంటూ వెళ్ళి అక్కడ ఉన్న వాళ్ళందరి మీద కోప్పడి, మీకు కొంచెమైనా సిగ్గు లేదా? అవతల పక్క ప్రాణాలు పోతూ ఉంటే మీరు వీడియోలు తీసే పనిలో, సెల్ఫీలు దిగే పనిలో నిమగ్నమై ఉన్నారు అంటూ సంజయ్ వాళ్ళని అంబులెన్స్కి కాల్ చేసి ఆసుపత్రికి తీసుకెళ్లాడు. వాళ్ళ పరిస్థితి విషమంగా ఉంది. ఆపరేషన్ చేయాల్సి వచ్చింది. డబ్బులు లేకుండా వైద్యం చేసేందుకు వైద్యులు సిద్ధంగా లేరు. వెంటనే ఆపరేషన్ చేయాల్సిందని, అన్ని ఫార్మాలిటీస్ పూర్తి చేసి డబ్బు డిపాజిట్ చేయాలని వైద్యులు చెప్పారు. వాళ్ళిద్దరి ప్రాణాలు ఎలాగైనా కాపాడాలని అజయ్ తను కూడబెట్టిన డబ్బంతా డాక్టర్కి ఇచ్చాడు. మీరు ఆపరేషన్ ప్రారంభించండి, మిగతా డబ్బు నేను ఎలాగోలాగా అరేంజ్ చేస్తాను అని చెప్పి సంజయ్ తెలిసిన వాళ్ళందరి దగ్గర అప్పులు చేసి తన తల్లి జ్ఞాపకంగా దాచుకున్న నగలు కూడా తాకట్టు పెట్టి డబ్బు తీసుకొచ్చి వాళ్ళకి ఆపరేషన్ జరిపించాడు. వాళ్ళిద్దరూ స్పృహలోకి రావడం కోసం సంజయ్ ఎదురు చూస్తూ ఉన్నాడు. తర్వాత రోజుకి వాళ్ళిద్దరూ స్పృహలోకి వచ్చారు అన్న వార్త తెలియగానే వెంటనే వాళ్ళని కలుసుకున్నాడు. వాళ్ళ బ్యాగు, పర్సు, మొబైలు అన్నీ వాళ్ళకి అందజేశాడు. అమ్మా, మీ వాళ్ళెవ్వరికీ నేను తెలియజేయలేకపోయాను. ఎందుకంటే మీ ఫోన్ పాడైపోయింది. అందువల్ల దానిలో ఎలాంటి నెంబర్లు నాకు దొరకలేదు. అందుకే మీ వాళ్ళెవ్వరికీ నేను ఇన్ఫర్మేషన్ ఇవ్వలేకపోయాను అని చెప్పినప్పుడు ఆవిడ, బాబు, నా పేరు పార్వతి, ఈయన నా భర్త విష్ణు, మాకు బంధువులెవ్వరూ లేరు, మేము ఒంటరిగా జీవిస్తున్నాము, మీ పేరేమిటి అని అడగగానే నా పేరు సంజయ్ అని చెప్పాడు సంజయ్. వెంటనే పార్వతి గారు, మా ప్రాణాలు కాపాడినందుకు నీకు చాలా చాలా ధన్యవాదాలు అని చెప్పారు. వెంటనే సంజయ్, నేను కాదమ్మా మీ ప్రాణాలు కాపాడింది, ఆ పైనున్న భగవంతుడే మీ ప్రాణాలు కాపాడాడు, నాకేమీ ధన్యవాదాలు చెప్పాల్సిన అవసరం లేదు, కష్టాల్లో ఉన్న ప్రజల్ని ఆదుకోవడం బాధ్యత గల పౌరుడి లక్షణం అని చెప్పగానే, మీరేం చేస్తారండి అని అడిగారు పార్వతి గారు. నేను ప్రస్తుతానికి నిరుద్యోగినమ్మా, ఉద్యోగం కోసం వెతుక్కుంటున్నాను. నిన్న ఉదయాన్నే ఇంటర్వ్యూకి వెళుతూ ఉన్నప్పుడు మీకు యాక్సిడెంట్ అవ్వడం చూసి మిమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చాను అని మాట్లాడుతూ ఉండగానే అప్పుడే డాక్టర్ రౌండ్స్కి వచ్చారు. మీరు చాలా అదృష్టవంతులండి, ఈ సంజయ్ సమయానికి మిమ్మల్ని ఆసుపత్రికి తీసుకొచ్చాడు, మీ ఆపరేషన్ ఖర్చు మొత్తం కూడా తనే భరించాడు. ఈ రోజు ఈ సంజయ్ కనుక లేకపోతే మీరు ప్రాణాలతోనే ఉండేవారు కాదు అని చెప్పినప్పుడు విష్ణు గారు, డాక్టర్ వెళ్ళిపోయిన తర్వాత నా పర్సులో ఏటీఎం కార్డు ఉంది, దాన్ని బయటకు తీయమని చెప్పాడు. ఏటీఎం కార్డు పాస్వర్డ్ చెప్పి మీరు మా ట్రీట్మెంట్కి ఖర్చు చేసిన డబ్బులు డ్రా చేసి తీసుకురండి అని చెప్పగానే వెంటనే సంజయ్, నేనెవరో మీకు తెలియదు, అలాంటప్పుడు మీ ఏటీఎం పాస్వర్డ్ నాకెందుకు చెప్తున్నారు, నన్ను మీరు ఎలా నమ్ముతారు, అంత డబ్బు నన్ను నమ్మి పాస్వర్డ్ ఎలా ఇస్తారు అనగానే విష్ణు గారు, మేము మీకు తెలియదు, అయినప్పటికీ నువ్వు మా కోసం డబ్బులు ఖర్చు చేసి మమ్మల్ని బ్రతికించావు, మేమిప్పుడు బ్రతికుండుండకపోతే ఆ డబ్బు ఎవరికి దక్కేదో తెలియదు, మేము నీకంటే ఇంకా ఎవరిని నమ్మగలం, మేము విశ్రాంతి తీసుకుంటాము, నువ్వు వెళ్ళి డబ్బు డ్రా చేసుకురా అని చెప్పారు. ఆ తర్వాత పార్వతి గారిని, విష్ణు గారిని డాక్టర్లు ఒక వారం తర్వాత డిశ్చార్జ్ చేసినప్పుడు సంజయ్ స్వయంగా వాళ్ళిద్దరిని ఇంటికి తీసుకెళ్లాడు. వాళ్ళ పెద్ద బంగ్లాని చూసి సంజయ్ ఆశ్చర్యపోయాడు. ఆ బంగ్లాకి పైన ఒక 15 ఏళ్ల కుర్రాడి ఫోటో ఉంది. వెంటనే పార్వతి గారు, ఆ భగవంతుడు మా కొడుకుని మా నుంచి దూరం చేశాడు, మా కొడుకు బ్రతికుంటే ఈ రోజు నీలాగే ఉండేవాడు అని చెప్పి భావోద్వేగానికి గురయ్యారు. సంజయ్ అక్కడి నుంచి వెళ్ళిపోతున్నప్పుడు విష్ణు గారు సంజయ్ని వెనక్కి పిలిచి,
సంజయ్, ఇది నా ఆఫీస్ కార్డు, రేపొచ్చి నువ్వు ఆఫీస్లో నన్ను కలవమని చెప్పారు. వెంటనే సంజయ్ ఆశ్చర్యపోయాడు. వారం రోజుల క్రితం ఏదైతే కంపెనీకి తను ఇంటర్వ్యూకి వెళ్ళడానికి రెడీ అయ్యాడో అదే కంపెనీ కార్డు అది. ఆ సంఘటనతో సంజయ్ జీవితం మారిపోయింది. ఆ కంపెనీకి సంజయ్ ఎండి అయిపోయాడు. ఈ 5 ఏళ్లలో సంజయ్ రూపని కలవలేదు, కానీ రూపని దూరం నుంచే గమనిస్తూ ఉన్నాడు. ఏదో ఒక రూపంలో రూపకి సహాయం చేసేవాడు. రూప రీసెంట్గా ఒక పెద్ద కంపెనీలో ఇంటర్వ్యూకి వెళ్ళింది. ఆ ఇంటర్వ్యూ కూడా సంజయే అరేంజ్ చేశాడు. రూప చెల్లెళ్ళిద్దరికీ కూడా సంజయ్ ఈ రోజు ఉద్యోగాలు ఇప్పించాడు. ఈ 5 ఏళ్లలో రూప కూడా సంజయ్ని తలుచుకుంటూ బాధపడుతూనే ఉండేది. కానీ అందరి ముందు తన భావాల్ని వ్యక్తపరిచేది కాదు. అప్పుడే డోర్ బెల్ మోగింది. విమలా గారు తలుపు తెరిచి చూడగానే తన చిన్న కూతుర్లిద్దరూ తన్ని కౌగిలించుకొని, అమ్మా, మా ఇద్దరికి ఉద్యోగాలు వచ్చాయి అని చెప్పారు. విమలా గారు, నాకు ఈరోజు చాలా సంతోషంగా ఉందమ్మా. నా 3 కూతుళ్ల గురించి ఇక నాకు చింత లేదు. అందరూ తమ కాళ్ళ మీద తాము నిలబడున్నారు అని మాట్లాడుతూ రూపతో, రూపా, నువ్వు ఇంకా ఎంతకాలం అలా మూడులా ఉంటావు? ఇప్పటికైనా పెళ్లి చేసుకోమ్మా అని చెప్పారు. రూప మాత్రం ఏమీ మాట్లాడకుండా అక్కడి నుంచి లేచి వెళ్ళిపోయింది. కిటికీ దగ్గరే నిలబడి సంజయ్ జ్ఞాపకాల్లో మునిగిపోయింది. విమలా గారి కళ్ళల్లోంచి కూడా కన్నీళ్లు కారడం మొదలయ్యాయి. నా తప్పు కారణంగానే నా కూతురు ఇప్పుడు శిక్ష అనుభవిస్తుంది. సంజయ్ ఎక్కడున్నాడో తెలిస్తే అతనికి క్షమాపణలు చెప్పి రూపకి సంజయ్కి పెళ్లి చేసేదాన్ని అని ఆలోచిస్తూ ఉంది. అలానే 2-3 నెలలు గడిచిపోయాయి. ఒక ఆదివారం డోర్ బెల్ మోగింది. పెళ్లిళ్ల పేరయ్య తలుపెదురుగా నిలబడున్నాడు. విమలా గారి 3 కూతుళ్ళకి ఆయన మంచి మంచి సంబంధాలు తీసుకొచ్చాడు. విమలా గారు ఎంతో కష్టపడి రూపని పెళ్లికి ఒప్పించారు. రూప కూడా తన చెల్లెళ్ళకొచ్చిన మంచి మంచి సంబంధాలు మిస్ అయిపోతాయేమోనని, తన వల్ల తన చెల్లెళ్ళ జీవితం నాశనం అవుతుందేమోనని బలవంతంగా పెళ్లికి అంగీకరించక తప్పలేదు. కానీ రూపకి మాత్రం పదే పదే సంజయే గుర్తుకొస్తున్నాడు. సంజయ్ ఎక్కడున్నాడో తెలియదు, ఇప్పుడు ఏం చేస్తున్నాడో తెలియదు. కానీ రూపకి మాత్రం నమ్మకం ఉంది, సంజయ్ తన కోసమే ఎప్పటికీ ఎదురు చూస్తూ ఉంటాడని. కానీ తను ఏమీ చేయలేని నిస్సహాయ పరిస్థితుల్లో ఉంది. తను రోజు సంజయ్ కోసం ఏడుస్తూనే ఉంది. రూప ఎంగేజ్మెంట్ రోజు రానే వచ్చింది. రూప స్టేజ్ మీదకి రాగానే ఒక్కసారిగా లైట్లన్నీ ఆఫ్ అయిపోయాయి. చుట్టూ చీకటి. రూపకి ఏమీ కనిపించడం లేదు. చిన్నగా క్యాండిల్ లైట్స్ వెలుగుతున్నాయి. ఆ వెలుతురులో ఎదురుగా చూసేసరికి సంజయ్ మోకాళ్ల మీద నిలబడి చేతిలో రింగు పట్టుకుని ఉన్నాడు. అలా సంజయ్ని తన ఎదురుగా చూసిన రూప ఆనందానికి అవధులు లేవు. ఇన్నాళ్ల తన కల ఫలించినందుకు రూపకి ఆనందంతో తన కళ్ళ నుంచి కన్నీళ్లు కారుతున్నాయి. విమలా గారు, ప్రభాకర్ గారు, రూప ఇద్దరు చెల్లెళ్ళు కలిసి ఇదంతా ప్లాన్ చేశారు. రూపకి పెద్ద సర్ప్రైజ్ ఇచ్చారు. కుటుంబ పరిస్థితుల దృష్ట్యా తన ప్రేమని వదులుకున్న రూపాకి 5 ఏళ్ల తర్వాత తన ప్రేమ మళ్ళీ తిరిగి దొరికింది. చాలా ప్రశ్నలకి కాలమే సమాధానం చెబుతుంది అంటారు కదా, ఈ రోజు రూప విషయంలో కూడా అదే జరిగింది. ఇదండి ఈ రోజు కథ. ఈ కథ మీకు ఎలా అనిపించింది? కథ నచ్చితే ఒకే ఒక్క లైక్ చేయండి. ఈ కథ పైన మీ విలువైన స్పందనని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. మరెన్నో ఇలాంటి ఇంట్రెస్టింగ్ కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి కథతో రేపు మళ్ళీ కలుస్తానండి. అంతవరకు సెలవు.